సో ప్లీజ్ సబరకరాయ్. స్టార్ట్ చేద్దాం. రామకృష్ణారెడ్డి మీద ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద తన మీద ఏకంగా 307 అంటే అటెంప్ట్ టు మర్డర్ లాంటి కేసులు పెట్టి జైల్లో నిర్బంధించడం జరుగుతా ఉందో కూడా చూస్తా ఉన్నాం. కేవలం ఓటు వేయలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దొంగ కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళే కొడతారు, మళ్ళీ వీళ్ళే అటువైపున ఉన్న వారి మీద వాళ్ళు కొట్టారు అని చెప్పి కేసులు పెడతారు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? Several months later. టార్గెట్ 175 100% 175 175 కొట్టాలి. 175 175 ఒక్క సీట్ మిస్ కాదు. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తా ఉన్నారు. అందులో తప్పే ఉంది. ప్రజలు ఎందుకు నీకు ఓటేశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఆలోచన చెయ్యాలి. వచ్చిండా సైంటిస్ట్? ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు, ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఎందుకు ఓడిపోయింది అని అంటే చంద్రబాబు నాయుడు చేసిన మోసపూరిత హామీలకు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. బిస్కెట్, క్రీమ్ బిస్కెట్ తింటారా? ప్రజలు కాస్తో కూస్తో కొద్దిగా ఇదే ఆ 10% కాస్త అటువైపున షిఫ్ట్ అయ్యి అధిష్టానం నిన్ను మోసం చేసింది బాస్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పరిస్థితులు, మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తానన్నాడు. ఇంతవరకు అతి గతి లేదు. ఏం మాట్లాడుతున్నావురా మాదార్ చోద్? గవర్నెన్స్ మీద కాస్త ధ్యాస పెట్టి ఆ తల్లులకి ఇచ్చే డబ్బులు ఇచ్చే కార్యక్రమం చూడండి. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇదే రామకృష్ణారెడ్డి విషయానికే వస్తే నిజంగా ఎంతటి అన్యాయమైన పరిస్థితిలో కేసులు బిగించారు అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రుకో జరా, సబర్ కరో. కానీ ఈ కేసులో నా పేరు వచ్చినప్పుడు మీరు రిమాండ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. రిమాండ్ రిపోర్ట్ ఇంకా తయారీ కాలేదు. ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే, తాను కన్సిస్టెంట్ గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్ గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు. ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. శాతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. Many months later. మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. కమిడియన్ రా. ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. ఆయన బయటకు వచ్చి ఈ రోజు అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్ గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? పాపం ఫీల్ అన్నట్టున్నారు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా 20 నా మీద ఒక 23 కేసులు. నేను ఏమంటానంటే మీరు క్వశ్చన్ చేసేటప్పుడు కూడా కార్నర్ సెట్ క్వశ్చన్ చేస్తే మేము అంతే కార్నర్ గా మేము సమాధానం చెప్తాం. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. అట్రాసిటీ కేసు నా మీద ఉంది. నేను కడపకి వెళ్ళి కోర్టుకి అటెండ్ అవుతున్నా. డీసీపీ గారు కూడా చెప్తున్నాను నేను అది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.